హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నెల రోజుల అనంతరం మనోజ్ పడక గదిలో మంచం మీద దిళ్ళ కానుకుని పడుకుని రవీంద్రని గీతాంజలి తిరిగేస్తున్నాడు. ఇదివరకు ఇది చాలాసార్లు చదివాడు, కానీ ఇప్పుడు ఇవే మాటలు, ఇవే వాక్యాలు కొత్త అర్థాలను స్ఫురింపజేస్తున్నాయి. మనోజ్ గడ్డం కొద్దిగా మాసి ఉంది. అతని కళ్ళల్లో సదా కనిపించే చురుకుదనం, పని పట్ల ఆసక్తి ఏమైనాయో ఆ చూపుల్లో స్తబ్దత, ఏదో పొగట్టుకున్న శూన్యత. ఇంతలో మాణిక్యం గదిలోకి వచ్చాడు. బాబు, లాయర్ దయానిధి గారు వచ్చారు అన్నాడు. కూర్చోమని వస్తున్నాను. క్షమించాలి మనోజ్, నీతో ఒక ముఖ్యమైన విషయం అంతరంగిక అత్యంత అవసరంగా అర్జెంటుగా మాట్లాడాలి. మనం బయట హాలులో కంటే ఇక్కడే మాట్లాడుకుంటే బాగుంటుందేమోనని ఇక్కడికే వచ్చానంటూ దయానిధి లోపలికి వచ్చాడు. ఆయన చేతిలో బ్యాగ్ ఉంది. పర్వాలేదు రండి. మనోజ్ లేచి వచ్చి కుర్చీలో కూర్చుంటూ, మాణిక్యం, లాయర్ గారికి కాఫీ తీసుకురా అన్నాడు. మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దయానిధి మనోజ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఏమిటది, నువ్వు చాలా చిక్కిపోయావు అన్నారు. ఇది ఈ మధ్య తనను చూసి అందరూ చేస్తున్న కామెంటే. ప్రభాకర్ కూడా నిన్ననే హెచ్చరించాడు. మను వెయిట్ లాస్ ఉంది, జాగ్రత్త సుమా. తను నవ్వేశాడు. ఏం పర్వాలేదు, ఈ శరీరంలో ఇంకా చాలా బలం ఉంది. శివ హఠాత్తుగా పోవటం, తన చేతుల మీదుగా కర్మకాండలు ముగించటం అంతా యాంత్రికంగా జరిగిపోయినా మనోజ్ మనసు ఇంకా శివ మరణం గురించి నమ్మలేకపోతుంది. శివ ఏదో ఊరు వెళ్ళినట్టుగా, హఠాత్తుగా ఏ డబ్బు కోసమో టెలిగ్రామ్ వస్తుందన్నట్టుగా తనకు తెలియకుండానే మనసు ఆశగా ఎదురుచూస్తోంది. శివ పోయి అప్పుడే నెల దాటింది కదూ అన్నాడు దయానిధి. మనోజ్ చప్పున చూపులు కిటికీ వైపు మరల్చుకున్నాడు. అతని ఎర్రబడ్డ కళ్ళల్లో అత్యంత ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న విషాదం సంధ్యాకాంతిలో గోధూలిలా ఆవరించుకుంది. గుండెల్లో నుంచి ఎగిసి వస్తున్న బాధా తరంగాన్ని నిగ్రహించుకున్నట్టుగా అతని గొంతులో గుటక మింగిన కదలిక. లాయర్ దయానిధి ఇది గమనిస్తూనే ఉన్నాడు. కానీ మిగతా అందరిలా దయానిధి అతన్ని అనునయించలేదు, వేదాంతం చెప్పలేదు, సానుభూతి చూపించలేదు. నువ్వు శివ గురించి బాధపడక్కర్లేదు, అతనికి అసలు ఆ అర్హతే లేదు. ఆయన వెంట తెచ్చిన బ్యాగ్ మనోజ్కి ఎదురుగా టీపాయ్ మీద పెట్టి తెరుస్తూ, ఆగ్రహం నిండిన కంఠంతో, ఈ శివ పోతూ పోతూ నీ మెడకు ఒక ఉచ్చు బిగించి వెళ్ళాడు అన్నాడు. మనోజ్ ఆయన అన్న ఆ తీరికి తల తిప్పి ఇటు చూశాడు. దయానిధి కాగితం తీసి మనోజ్ చేతికి అందించాడు. మనోజ్ అందుకోలేదు. ఏమిటది, నిరాసక్తిగా అడిగాడు. అతని మనసు ఈ వ్యవహారాలు చూసే స్థితికి ఇంకా రావటం లేదు. ప్రతిదీ అర్ధరహితంగా, ఈ జీవితం ఒక బొమ్మలాటగా, పిల్లలు ఇసుకతో అదే పిచ్చుకగూడుగా కనిపిస్తోంది. ఆ పిచ్చుకగూడు అర్థం పర్థం లేకుండా కట్టడం, తోసేయటం ఎలాగో ఇది కూడా అంతే అనిపిస్తుంది. మనోజ్కి శివ మరణంతో జీవితంలో ఒక తీవ్రమైన అగాధం ఏర్పడినట్లుగా ఉంది. దాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కావటం లేదు. నా అనేవారు లేరనే భావశూన్యత అనే ఈ అగాధంలో తను దిగబడిపోకుండా బాహ్య జీవితంలోని సందడి వైపు, ఆకర్షణ వైపు రావటానికి అతని మనసు ఎంతో పెనుగులాడుతోంది. కానీ వాటినన్నిటినీ పేలవంగా చూపిస్తున్న అతీతమైన శక్తి ఇంకేదో అతన్ని నిస్సహాయం చేస్తుంది. ఇది అతను తట్టుకోలేకపోతున్నాడు. మనోజ్, ఈ కాగితాలు ఒకసారి చూడు. నువ్వు శివాని తండ్రి కంటే ప్రాణంగా, స్నేహితుడి కంటే ఎక్కువగా చూశావు. దానికి అతను నీకిచ్చిన ప్రతిఫలం ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూడు. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో, ఈ డబ్బు లావాదేవీల్లో నేను మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నా మాట వినలేదు. ఏమైంది? ఆ కాగితాలు చూడు ముందు. చెప్పండి, ఏం చేశాడు శివ? నా నోటితో అతని పేరు ఎత్తాలంటే కూడా అసహ్యం వేస్తుంది నాకు. ప్లీజ్ అన్నాడు మనోజ్. నువ్వు ఇంకా ఆ శివాని వెనకేసుకుని రావద్దు మనోజ్. విశ్వాసం ఉన్న ఏ మనిషి అలా చేయడు. ఏమైందో చెప్పండి. ఏమైందా? ఆయన కాగితాలు తీసుకుని చూపిస్తూ, మీ శివ తన పేరిట ఉన్న ప్రతిదీ అమూల్య అనే ఒక మహానుభావురాలికి తన తదనంతరం దానధర్మ విక్రయాది హక్కులతో చెందుతున్నట్లుగా విల్లు రాసి రిజిస్టర్ కూడా చేయించాడు. ఇది నీకు తెలుసా? మనోజ్ ఉలికిపాటుగా చూశాడు. తెలియదన్నట్టు తల తిప్పాడు. మీకు తెలియదని నేను ఇది చూసినప్పుడే అనుకున్నాను. తెలిస్తే ఈ విల్లు అసలు వ్రాయటం అంటూ జరిగేది కాదు. శివ మనందరినీ మోసనం చేశాడు. పోనీ ఆ వ్రాసేవాడు నా దగ్గరికి వచ్చాడా? రాలేదు. ఎందుకు వస్తాడు? ఇలాంటిది నేను ఒప్పుకోనని ముందే తెలుసుగా. ఆ ముకుందరావు దగ్గర రాసి రిజిస్టర్ చేయించాడు. ఆయన శివ పోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. విల్లు గురించి చెప్పాడు. నేను నమ్మలేదు, పరిగెత్తుకెళ్ళాను. శివ సంతకం ఫోర్జరీ ఏమో, గిట్టని వాళ్ళు చేశారేమో అని అనుమానపడ్డాను. విల్లు ఆయన చదివి వినిపించాడు. నా చెవులు నేను నమ్మలేకపోయాను.
శివ సంతకం ఫోర్జరీ కూడా ఏం కాదు. ఆ విల్లు అన్ని విధాలా చట్టబద్ధమైనదే, దానికి తిరుగులేదు. ముకుందరావు గారు అప్పుడే వచ్చి నీకు మీ నాయనమ్మకు చదివి వినిపిస్తానన్నాడు. ముందు నీ సంగతేమో గాని ఆ ముసలావిడి గుండె ఆగిపోతుందని నేనే వారించాను. మనోజ్, ఏమిటది? మనం ఏమన్యాయం చేశామని శివ మన మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ విల్లు మూలంగా శివ పేరిట మన కంపెనీలో ఉన్న షేర్స్, బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్, డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ పెట్టిన స్థలం అన్నీ ఆ అమూల్యకే చెందుతాయి. ఇంతేకాదట, ఊరిలో మీ అత్తయ్య పేరిట పొలం ఉందట. ఇంట్లో మేడ మీద భాగం కూడా శివ తల్లిదే అట. వాటికి కూడా శివ వారసుడు కాబట్టి అవి కూడా ఇందులోకే వస్తాయంటున్నాడు ఆయన. శివ పేరిట ఉన్నది ఒక్కటి కూడా వదలనంటున్నాడు. మనోజ్ మత్తు ఏదో వదిలిపోయినట్టే అయింది. దయానంద్ చేతుల్లో కాగితాలు చూశాడు. విల్లులో ముఖ్యమైన పాయింట్ రాసుకొచ్చారాయన. మనోజ్ తేదీ చూశాడు. శివ చచ్చిపోవటానికి 1 నెల రోజుల కిందట వ్రాయబడింది ఆ విల్లు. శివ ఒక్క మాట కూడా తనతో చెప్పలేదు. అసలు శివ వీలునామా రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన మృత్యు సంగతి ఊహించాడా? భయపడ్డా? కనీసం మాట మాత్రమైనా తనతో ఈ అనుమానం బయట పెట్టలేదే, అంటే తనను నమ్మలేదా? దయానిధి మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. శివ ఒకరోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ నగలు బ్యాంకు నుంచి తెచ్చుకోవాలి, లాకర్కి ఇమ్మన్నాడు. ఎందుకంటే చెప్పలేదు, నే ఇచ్చాను. నగలు తీసుకున్నాను, చూపించాడు, కీ తిరిగి ఇచ్చేశాడు. ఆ నగలన్నీ ఏం చేశాడో, ఎవరికిచ్చాడో? అవి నా దగ్గరే ఉన్నాయి అన్నాడు మనోజ్. అసలు ఇంతకీ అమూల్య ఎవరు, నీకేమైనా తెలుసా అన్నాడు ఆయన. తెలుసు, శివ పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి, అది సంగతి. అయితే ఇది శివకు పుట్టిన బుద్ధి అయిండదు. ఆ అమ్మాయి చేయించుకున్న ఏర్పాటై ఉంటుంది. అమ్మో ఎంత జానా! ఆవిడ ప్రలోభంలో పడి శివ కళ్ళు మూసుకుపోయి ఇలా చేశాడు. శివ తన పెళ్లి గురించి ఎవరికీ తెలియటానికి వీలు లేదని అనటంతో తను దయానిధి గారికి కూడా చెప్పలేదు. అమూల్య రావటం, శివ పెళ్లి ప్రయత్నం ఆయనకు కూడా తెలియదు. శివ ఎప్పుడు ఏ క్షణంలో బ్యాంకు లాకర్కి కావాలన్నా ఇమ్మని, తనకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదని తను దయానిధి గారికి ఎప్పుడో ఆదేశం ఇచ్చేశాడు. శివకి ఇష్టం లేనిది, బాధ పెట్టేది తనకు తెలిసినంత వరకు తను ఎప్పుడూ ఏ చిన్న పని చేయలేదు. ఆ రోజు సాయంత్రం శివ పెళ్లి అనే సంగతి ఇంట్లో తనకి, మాణిక్యానికి తప్ప ఎవరికీ తెలియదు. చివరికి బామ్మకు కూడా. ఆవిడికి తను చెప్పాలా వద్దా అని పడుతున్న అంతర్మదనం శివకి హఠాత్తుగా ఎదురైన ఆకస్మిక మృత్యువే పరిష్కారం చెప్పేసింది. మనోజ్ నిట్టూర్చాడు. ఆ ముసలావిడ బారి నుంచి అమూల్యని రక్షించటానికి ఏర్పాటు చేస్తున్నానని ఆ సాయంత్రం అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అత్తయ్య నగలు తీసుకుంటున్నానని చెప్పాడు. అవి 5-6 లక్షలకు పైగానే చేస్తాయి. అవి ఇవ్వటమే అమూల్యకి చేస్తున్న ఏర్పాటు అనుకున్నాడు తను. అది శివ సొమ్ము, అతని ఇష్టం అనుకున్నాడు. కానీ ఈ విల్లు సంగతి తనకు తెలియనే తెలియదు. శివ ఎందుకిలా చేశాడు, దీని ఫలితం ఏమిటో శివ ఆలోచించలేదా? దయానిధి అన్నాడు. మనోజ్, జరిగింది మనం మార్చలేం. ఇల్లు రాసింది ఆ ముకుందరావు కదా, చాలా పగడ్బందీగా రాశాడు. ఇప్పుడు జరగబోయేది ఏమిటి అని మనం ఆలోచించాలి. మనోజ్ ఆయన వైపు చూశాడు. ఏం చేయగలం మనం? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మనోజ్ తల అడ్డంగా తిప్పాడు. శివాకి నేను బ్రతికి ఉన్నప్పుడే ఎప్పుడూ మోసం చేయలేదు. చచ్చిపోయిన తర్వాత చేస్తానని ఎలా అనుకుంటున్నారు? శివ ఇష్టం అక్షరాల జరిపించటమే నా కర్తవ్యం. ముకుందరావు గారిని రమ్మని చెప్పండి. విల్లు ప్రకారం శివ పేరిట ఉన్న ఆస్తి అంతా అమూల్య పేరిట విడదీసి అప్పచెప్పేస్తాను. మనోజ్, నీకు మతిపోయింది. నువ్వు ఏమంటున్నావు నీకు తెలుసా? తెలుసు. శివ ఇష్టం అక్షరాల జరిపిస్తాను అంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ముక్కు ముఖం తెలియని ఎవరో అమూల్యను నీ కష్టార్జితం పంచటం. నేను శివకు న్యాయం చేస్తున్నాను. ఆ ఆస్తి తర్వాత ఏమైంది అన్నది నాకు అనవసరం. మనోజ్ ఆయన లేచాడు. మనోజ్ భుజం మీద తట్టుతూ, నువ్వు కొన్నాళ్ళు బాగా విశ్రాంతి తీసుకో. నేను బాగానే ఉన్నాను. ఇంకా విశ్రాంతి తీసుకుంటే పిచ్చెక్కుతుందేమో. ఇంతలో మాణిక్యం కాఫీ తెచ్చాడు. మనోజ్ కప్పులో పోసి దయానిధికి అందిస్తూ, ఈ పని ఎంత త్వరగా జరిగితే నాకు అంత మనశ్శాంతి. మీరు ఇప్పుడే ఆ ముకుందరావుకి ఫోన్ చేయండి. మనోజ్, నేను చెప్తున్నాను, నువ్వు తొందరపడవద్దు. ఉండు, మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. మీరు ఈ ఆలోచనలు మానండి. నేనే ముకుందరావు గారికి ఫోన్ చేస్తాను. మనోజ్ తాగుతున్న కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళి ఫోన్ చేశాడు. అవతల నుంచి ఆయన కూతురు పలికింది. నాన్నగారు లేరండి, కోర్టుకెళ్లారు. రాగానే నేను ఫోన్ చేశానని చెప్పండి. నాకు ఫోన్ చేయమనండి అని చెప్పి పెట్టేశాడు. దయానిధి మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. మనోజ్, ఇప్పటికే నీకు చాలా నష్టం జరిగింది. శివ చచ్చిపోతూ నిన్ను ఒక ఊబిలోకి దింపేసి వెళ్ళిపోయాడు. అందులో నుంచి నిన్ను ఎలా బయటపడేయడమా అని నేను తల బద్దలు కొట్టుకుంటుంటే నువ్వు ఇంకా ఆ ఊబిలో కూరుకుపోయి మునిగిపోతానని అంటున్నావు. చూద్దాం, ఏదైనా మార్గం దొరకదా?
శివ చెప్పినట్టు చేసి చేతులు దులుపుకోవటం ఒక్కటే ఇందులో నుంచి త్వరగా బయటపడే మార్గం. ఎంతకంటే ఇంకేం లేదు. కనీసం నాకు అనిపిస్తున్నది అంతే. మనోజ్, నీ మతి సరిగ్గా లేదు. శివ షేర్ ఇచ్చేస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? తెలుసు. 10 సంవత్సరాల క్రిందట ఎలా మొదలయ్యానో జీవితం మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది. నేను ఎన్నో ఆశలతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ వడ్డీ డబ్బు కూడా చెల్లించలేక ఆ యూనిట్ అంతా వేలానికి వస్తుంది. నా పేరిటున్న అప్పులు తీర్చడానికి పావు వంతు కూడా సరిపోదు. మనోజ్, నువ్వు తొందరపడద్దు. ఇంత అన్యాయం నీకు జరుగుతుంటే మేమంతా చేతులు ముడుచుకుని కూర్చోగలమా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. నా ఈ అభిప్రాయానికి తిరుగులేదు అన్నాడు మనోజ్. నీకు అసలు ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ అవతల ఆ ముకుందరావు ఉన్నాడే, ఇప్పటికే చాలా ఆలస్యంగా చెప్పారు. ఇలాంటి 10వ రోజుకే చెప్పాల్సిన సంగతులు. అవును సుమా, ఆ ముకుందరావు అలాగే తయారవుతానని అన్నాడు. నా ఆయుధాలేవో నేను ప్రయోగించి ఇంతవరకు ఆపగలిగాను. అసలు ముందు అమూల్య ఎవరో ఒక్కసారి కలిసి మాట్లాడాలి. అది చాలా అవసరం. తర్వాత ఏం జరగాలన్నది మనం ఆలోచించి నిర్ణయం చేద్దాం. నేను వస్తాను. ఆయన వెళ్ళబోతూ ఆగి, ఇదంతా బామ్మగారికి అన్నాడు సందేహంగా. తెలియాల్సిన అవసరం లేదు. పావురాలపల్లిలో ఇల్లు మాత్రం వాళ్ళని రేటు చెప్పమనండి. నేను అడిగినది ఇచ్చి ఆ భాగం కొనుక్కుంటాను. ఆ ఉపకారం ఒక్కటి చేయమనండి చాలు. భగవంతుడా, నేను ఎన్నో విపరీతాలు చూశాను, కానీ ఇలాంటివి చూడలేదు. వస్తాను మనోజ్ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. మనోజ్ కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చున్నాడు. శివ విల్లు రాశాడా? తనకు తెలియకుండానే. అంటే తనని నమ్మలేదన్న మాటేగా. శివ పేరిట ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయో శివాకు తెలియదా? ఒక్క చిన్న మాట తనకు చెప్పి ఉంటే ఇలా అందరి ముందు తను తలెత్తలేనట్టు నిలబడే అవమానం తప్పి ఉండేది. ఆ కాస్త సాయం చేయలేకపోయాడా? ఎందుకింత శిక్ష విధించాడు? బామ్మ శివ కంటే తనను బాగా చూస్తుందనే కక్ష మనసులో ఉందా? శివాకు జరిగిన అన్యాయం సరిదిద్దాలని తను ఎన్ని విధాల ప్రయత్నించాడు. ఇదే కాబోలు పెద్దలు చేసిన తప్పులు పిన్నలను వెంటాడుతాయి అంటారు. బామ్మ శివ తండ్రి పట్ల జరిపిన అన్యాయానికి తను మూల్యం చెల్లిస్తున్నాడు. మనోజ్ భుజాలు కుదించాడు. మంచిదే, శివాకి ఏది ఇష్టమో అది జరుగుతుంది. ఆ రోజు స్టేషన్ నుంచి ప్రభాకర్ తీసుకొచ్చిన తర్వాత మనోజ్ వారం రోజుల పాటు బాగా జ్వరం పడ్డాడు. ఊరి నుంచి బామ్మ వచ్చింది. ఊరికి తీసుకెళ్తానంటే ప్రభాకర్ వద్దని వారించాడు. జ్వరం తగ్గిన తర్వాత బామ్మ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ మనోజ్ చేయి పట్టుకుని ఏడ్చేసింది. ఈ ప్రపంచంలో నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు నన్ను అన్యాయం చేయకురా. మనోజ్ ఆవిడిని ఓదార్చాడు. బామ్మ, అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? నాకేమిటో చాలా భయంగా ఉందిరా. ఇన్ని అనుభవాల తర్వాత కూడా ఇంకా నీ మనసు భయానికి బెదురుతోందా బామ్మ? మను, నువ్వు పనులు వదిలించుకుని వచ్చి 1 నెల రోజులు ఇంటి పట్టునుండు. వస్తానని మాట ఇవ్వు. అలాగే బామ్మ. తర్వాత వెళ్ళాడు, కానీ వారం కూడా ఉండలేకపోయాడు. మళ్ళీ వచ్చేశాడు. అతని మనసుకు శివ వెదజల్లి వెళ్ళిన విషాదం, ఒంటరితనం ఎంత వదుల్చుకుందామని ప్రయత్నించినా వదలటం లేదు. అది తన జీవితంలో ఇంకిపోతూ తనలో ఒక భాగం అయిపోతున్నట్టుగా ఉంది. ఇంతలో లాయర్ గారు వచ్చి వార్త వినిపించారు. ఆయన అదుర్దావరణం చాలా సహజం. తనకి ఊహ వచ్చినప్పటి నుంచే ఆయన అందుకుంటూ అండగా ఉండారు, ఆదుకుంటూ ఎప్పటికప్పుడు సరైన సలహా ఇస్తూ జీవితం తలకిందలవ్వబోతున్న ఆ ఇంటి పరువు నిలిచేలా తోడుగా ఉంటూనే ఉన్నారు. తన తెలివితేటల పట్ల ఆయనకు ఎంతో విశ్వాసం. మనోజ్కి అమూల్య తరచూ గుర్తుకొస్తూనే ఉంది. శివ పోయిన తర్వాత అమూల్యను తను కలిసి ఓదార్చి సద్భావంతో ఆమెను పంపలేకపోయాననే ఆలోచన అతన్ని తినేస్తుంది. అమూల్య ఏమనుకుంటుంది? ఇంటికి వస్తే ఇప్పుడు ఎవరినీ కలవను అని సమాధానం విని అవమానంగా భావించిందా? అమూల్య డబ్బు మనిషి కాదు. డబ్బు మనిషి అయితే అంత ఖరీదు చేసే నగలు ఆ విధంగా గుడ్డు చప్పుడు కాకుండా వాపసు చేసి వెళ్తుందా? విల్లు వ్రాయటంలో అమూల్య ప్రమేయం ఉందా అని అనుమానించడానికి ఈ సంఘటన వ్యతిరేకిస్తోంది. అసలు అమూల్య ఎవరు? శివాకి ఎలా పరిచయం? అమూల్య వ్యక్తిత్వం ఏమిటి? ఇవేమీ తనకు తెలియవు. ఒక్కటే మరీ అనిపిస్తోంది. శివ హఠాత్ మరణం తనను మతిపోయినట్టు చేయటం వల్ల అమూల్య గురించి ఆ రోజు పట్టించుకోలేకపోయాడు. అంతకంటే ఇంకే కోపం అమూల్య మీద తనకు లేదు. ఆడపిల్లని, అందులోనూ ఊరుగాని ఊరిలో పెళ్లి చేసుకుందామని తీసుకుని వచ్చిన వ్యక్తి హఠాత్తుగా దుర్మరణం పాలు అయితే ఒక్క సానుభూతి మాటైనా పలకకుండా పట్టించుకోకుండా ఆమెను వదిలేయటం మనోజ్కి ఎంత నచ్చజెప్పుకోవాలన్నా మనసు కుదుటపడటం లేదు. తన మూలంగా ఒక సంస్కారహీనమైన పని జరిగినట్టుగా వ్యధగా ఉంది. ఒక్క క్షణం అమూల్య కనిపిస్తే బాగుండు. క్షమాపణ చెప్పేస్తే తన మనసు తేలికపడుతుంది. కానీ అమూల్య ఎక్కడుందో, ఎవరో ఆమె ఉనికి ఏమిటో తనకు తెలియదు. ఈ నెల రోజుల్లో శివాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర వాకప్ చేశాడు.
శివాకు ఒకళ్ళా స్నేహితులు అనేక మంది. నాటకాలు వేసేవాళ్ళు, మ్యూజిక్ చేసేవాళ్ళు, కథలు వ్రాసే రచయితలు, చాలామంది. ఎన్నో సేవా సంస్థల్లో వాడు వర్కర్. అతని చుట్టూ ఉన్న ప్రపంచం విభిన్న కోణాలమయం. అదొక పద్మవ్యూహంలా ఉంటుంది తనకు. శివ ఒక నాటకం చూసి ఎంత బాగా ఆనందించగలడు, ఒక అనాథ శవాన్ని కూడా అంతా తన స్వకార్యం అన్నంతగా తన ధర్మంగా నెరవేర్చగలడు. ఎప్పుడూ అదే మాట. శివ ఫ్రెండ్స్ దగ్గర తను వాకప్ చేశాడు. అమూల్య గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. శివాకి తెలిసిన మధు అనే అతను నమ్మకంగా చెప్పాడు. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసండి. శివ బాగా క్లోజ్గా తిరిగేవాడు. ఆ అమ్మాయికి కూడా అతనంటే చాలా ఇష్టం. కానీ మీరు పేరు పొరపాటుగా విని ఉంటారు. ఆ అమ్మాయి పేరు అమూల్య కాదు, అమల. ఇద్దరూ వెళ్ళి చూశారు. ఆ అమ్మాయి అమూల్య కాదు, ఎవరో అమలే. మనోజ్కి శివ కనీసం అమూల్య పేరులో తనని మోసం చేయనందుకు సంతోషం కలిగింది. మనోజ్కి ఒకసారి పోనీ పేపర్లో వేయిద్దామా అనిపించింది. కానీ మళ్ళీ అది ఎంత తెలివి తక్కువ మతిమాలిన ఆలోచన అర్థమైంది. అమూల్య ఒక్కసారి కనిపిస్తే శివ ఎంతో సన్నిహితుడని మురిపంగా చెప్పుకున్న తను అమూల్య మీద ఎలాంటి తక్కువ భావం లేదని చెప్పగలిగితే చాలు. ఒక్కసారి జీవితంలో ఎప్పుడైనా అసలు ఆ అవకాశం వస్తుంది అతనికి. దయానిధి వెళ్ళి చాలాసేపు అయింది. మాణిక్యం వచ్చి కప్పులు తీసుకెళ్తూ బాబు స్నానం చేస్తారా అని అడిగాడు. మనోజ్ తల ఊపాడు. మాణిక్యం బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి నీళ్లు సిద్ధం చేసి వచ్చాడు. మనోజ్ లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో నుంచి బట్టలు తీసుకుంటుంటే ప్యాకెట్ ఒకటి జారి అతని కాళ్ళ దగ్గర పడింది. మనోజ్ తీసి చూశాడు. క్షణంలో సగం సేపు అతని వేలు కంపించినట్టయింది. అది ఆ రోజు అమూల్య కోసం కొన్న పెళ్లి చీర. అందులోనే మంగళసూత్రం పెట్టిన పెట్టు కూడా ఉంది. మనోజ్ వాటి వైపు విచలితుడైనట్టు చూశాడు. ఆ రోజు తను పడిన చిరాకు గుర్తుకొస్తుంది. వాటిని చూస్తుంటే హఠాత్తుగా శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నేనెక్కడికి వెళ్ళను మను. వెళ్ళబోతున్న శివ వెనక తిరిగి వచ్చి తన ఛాతీ మీద చేయి ఆనించి నవ్వు ముఖంతో, ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడూ అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను, సరేనా? మనోజ్ గొంతులో మళ్లీ విషాదం కెరటంలో వెత్తునొచ్చింది. అతను నిట్టూర్పుని ఆపుకోలేకపోయాడు. ప్యాకెట్ని భద్రంగా ఆల్మెరా లోపల భాగంలో దాచాడు. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? శివాకి పెళ్లి అయితే వాడి జీవితం ఒక దారికి వస్తుందని ఆశించాడు. అది జరగలేదు. శివ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. తన జీవితం వాడి మరణం వల్ల అనుకోకుండా అనేక సమస్యలమయమవుతుంది. శివ పెళ్లితో తనకు ఆత్మశాంతి లభిస్తుందని ఆశించిన తనకి ఎదురు చూడని ఎదురుదెబ్బ బలంగా తగిలింది. శివ విల్లు ప్రకారం ఆస్తి డబ్బు విడదీసి పనిచేస్తే తను మళ్ళీ జీవితంలో చిన్నప్పటిలాగానే ఒంటరి పోరాటం ఒక సమస్య తీరుతోంది. ఇక విశ్రాంతి అనుకుని సేద తీరటానికి వెనక్కి అనుకుందామంటే మరికొన్ని సమస్యలు. కొంతమంది జాతకాల్లో కష్టపడమనే ఉంటుందేమో. మరో 3 వారాల తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటలు దాటుతుంది. మనోజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా లాయర్ దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముగం, కంపెనీలో తోటి భాగస్వాములు అయిన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వర్లు కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా అక్కడ చేరి ఏదో ముఖ్యమైన విషయాన్ని తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్టుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. మనోజ్ టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాంభీర్యం, నిబ్బరం. ఎంత పరదాలు లాగాలని చూస్తున్నా వాటి వెనక నుంచి అతను మనసు పడుతున్న ఆందోళన. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏమాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమతమవుతున్న యాతన. దయానిధి నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. మనోజ్, ఈ ఆపదలో నుంచి మనం గట్టెక్కాలంటే ఇది ఒక్కటే మార్గం. అమూల్య ఎక్కడుందో వెతికి పట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అప్పుడు ఈ ఆస్తి విభజన అనే ప్రమాదం రాదు. మనోజ్ విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరేం చెప్తున్నారో మీకు తెలియటం లేదు. శివ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవటమా? శివ ప్రేమించాడని రుజువు ఏముంది? ఆ అమ్మాయి వచ్చి అతని ప్రేమ అని ఎరవేసి పెళ్లిలోకి లాగి ఉండొచ్చు కదా, నారాయణమూర్తి అన్నారు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నామని చెప్తే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు మళ్ళీ చెప్పడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ను కూర్చోమని, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం, అది వినిపించడానికి వచ్చామన్నారు. మనోజ్ ఆంతర్యం ఇలాంటిదేదో ఉందనే అందరూ ఒకరి తర్వాత ఒకరు కూడబలుక్కున్నట్టు రావటంతోనే అర్థమైంది.
శివ విల్లు సంగతి తెలిసి ఉంటుంది. ఎవరి షేర్స్ వారు విత్డ్రా చేయడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చినట్టున్నారనుకున్నాడు. మనోజ్కి ఇది బాధగా అనిపిస్తున్నా వాళ్ళ కోరిక అసహజంగా ఏమీ అనిపించటం లేదు. అవును, ఇది వాళ్ళ తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగూ నష్టాల సుడిగుండంలో చిక్కుకోబోతుంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి చెప్పటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనోజ్ ఆంతర్యం కల్లోల తరంగాలతో అలజడిగా ఉన్న వారితో మృదుగానే సంభాషణ ప్రారంభించాడు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి నిర్ణయం చెప్పారు. మనోజ్, దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాలను చిన్నాభిన్నం చేయబోతోంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని చేశాం. చెప్పండి, మీ అభిప్రాయం రెండో మాట లేకుండా శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోజ్ చిరునవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ మనోజ్, జాగ్రత్తగా విను. మేము ఎంతో దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలి. మీ ఈ పెళ్లి వల్ల మనందరికీ జరగబోయే ఈ వినాశనం తప్పుతోంది. చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినటానికి తనను సన్నద్ధం చేసుకున్న మనోజ్ నోట మాట రాని వాడిలా తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్నాభిన్నమైంది. అతని చూపులు ఒక్క క్షణం అయోమయమైనాయి. మరుక్షణం క్రమంగా తీవ్రంగా నెట్టేస్తూ ఆగ్రహం వెల్లువికొచ్చింది. మరు నిమిషంలో అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. నుదుటి మీద నరం కనిపించసాగింది. అతని పెదవుల ఆవేశాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు బిగిసినాయి. అతని కుడి చెయ్యి చేతిలో అంతవరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ను ముక్కలుగా చిదిమి వేసేటంత గట్టిగా బిగించి పట్టుకుంది. అందరూ నిశ్శబ్దంగా మనోజ్నే చూస్తున్నారు. ఇది వారు ఊహించినది ఏం కాదు. మనోజ్, నీ పట్ల సంవత్సరాల తరబడి మాకున్న వాత్సల్యంతో అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అర్థం చేసుకోవద్దు సుమా, షణ్ముఖం అన్నారు. ఇది ఎవరు చెప్పిన ఆలోచన? మనోజ్ అందరినీ నిశ్చితంగా చూస్తూ అన్నారు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించడానికి చేసిన ధైర్యం ఇది? నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు. మనోజ్, నువ్వు అలా చూడకు. మేం నీ శత్రువులం కాదు. నువ్వు నీతో పాటు మా కాళ్ళ కింద కదలబోతున్న భూమిని పదిలపరుచుకోవటానికి మేం చేస్తున్న ప్రయత్నం, నిన్ను చేస్తున్న అభ్యర్థన. ఇది మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ సర్వసమ్మతమైన ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు. ఎందుకంటే దీనికి ఇంకో మార్గం లేదు కనుక. ముక్కు ముఖం తెలియని ఆ అమూల్యకు నువ్వు సంపాదించేంత అంతా ఇచ్చి మనం బికారం అయ్యే కంటే ఆ అమూల్యను మనలో కలిపేసుకుని మనం గొడుగు కిందికి తెచ్చుకుంటే ప్రస్తుతం మృత్యుకెరటంలా వచ్చి ముంచబోతున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పు పట్టవద్దు. బాగా డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపార పెళ్లిళ్ళు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారి నచ్చజెప్పాలన్నట్లుగా మాట్లాడేశారు. అందరి వాదన ఒక్కటే, దీనివల్ల నష్టం ఏమీ లేదు. అంతగా అయితే 1 ఏడాది తర్వాత డబ్బు వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా చక్కదిద్దుకుని ఆ అమ్మాయిని వదిలేయచ్చు. ఆడపిల్లను వదిలించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. మనోజ్, నువ్వేమన్నా అనుకో, ఈ నిర్ణయానికి ఒప్పుకో తప్పదు. నువ్వు నీ గురించి కంటే మా అందరి గురించి ఆలోచించు. మనోజ్ చేదు మింగుతున్నట్లుగా అన్నాడు. అతని ముఖం అవమానభరితంగా ఉంది. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను 1 నెలలో కొత్త షేర్ హోల్డర్స్ని కంపెనీలో చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివానాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటి నుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసి ఉంది. ఇదంతా బయటకు వస్తే నువ్వు అనుకున్నంత తేలిగ్గా షేర్ హోల్డర్స్ దొరకరేమోనని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమంటున్నాడో తెలుసా? మేం విడిపోతామని అనటం లేదుగా. అమూల్య శివాకి బదులుగా భాగస్వామిగా ఉంటుంది అంటున్నాడు. అంటే మన అందరి జుట్టు ఆయన చేతికి దొరకపుచ్చుకోవాలని ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మాకెవ్వరికీ తెలియదు, కానీ అమూల్యని చేతిలో పెట్టుకుని ఆయన మనల్ని అందరినీ ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఇది ఆపలేం. అమూల్య మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇది ఒక్కటే మార్గం. కానీ అమూల్య ఎక్కడుంది? మనమంతా వెతుకుదాం. దయానిధి అప్పుడే ఆ పని ప్రారంభించారు కూడా. ఏం దయానిధి గారు? దయానిధి అవునన్నట్టు తల ఊపాడు. అమూల్యకు మరో వ్యక్తితో పెళ్లి కాలేదని నమ్మకం ఏమిటి మీకు? ఆగ్రహంగా అన్నాడు. అదే నా భయం. నారాయణమూర్తి గారు అన్నాడు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్యను ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకొకరితో పెళ్లి కుదుర్చుకుంటుందా ఏమో. ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయిందా? ఇక చచ్చామే. మనల్ని నా దేవుడే రక్షించాలి. దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వరరావు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. నువ్వు మా నిర్ణయానికి అంగీకరించినట్టేనా చెప్పు.
అన్నాడు నారాయణమూర్తి. అమూల్యను కనిపించిన ముందు, కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ నిర్ణయం చెప్పు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడేం చెప్పలేను అన్నాడు మనోజ్. టైం తీసుకో, ఇది నీకు కూడా ఎంత సమస్యో మాకు అర్థమవుతోంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతుంటే మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవటం జరుగుతుంది అన్నాడు షణ్ముఖం. దయానిధి మనోజ్ భుజం తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయాలని చూస్తుంది. మనం తగినట్టే తగ్గి పూచిపుచ్చుకుని లెంపకాయ కొట్టినట్లు ఎదురు దెబ్బ మళ్ళీ తీయాలి. నీకు లోటేముంది చెప్పు, నువ్వు కావాలని అనుకోవాలేనే కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిని దగ్గరకు వస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యతోనే కాపురం చేస్తున్నారంటావు? అసలు రెండో పెళ్లి చేసుకోవటం సమస్య ఏం కాదు. ఈ పరిస్థితి నేను సులభంగా ఏర్పరచగలను. మనోజ్ ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా. కాదని అతనేం తిరస్కరించలేదయ్యా. మనం వెళ్దాం. అతన్ని మరీ మనం ఒత్తిడి తీసుకురావటం నాకు ఇష్టం లేదు. మనం ఎదుట ఉన్న 2 మార్గాలు అతనికి చెప్పాం. నిర్ణయం అతని ఇష్టానికి వదిలేద్దాం. ఏం చేసినా మనం భరించాల్సిందే. అందరూ తలవుపారు. వస్తాం మనోజ్, నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి సుమా అన్నాడు నారాయణమూర్తి గారు. మనోజ్ అందరికీ విడ్గోలుగా కరచాలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనంపాడు. అతని ఇంట్లోకి తిరిగి వస్తుంటే గడియారం 12 గంటలు కొడుతుంది. మనోజ్ ఆ గడియారం వంక చూశాడు. అది మామయ్యది. శివ ఒకసారి తన పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. అది ఇస్తూ, పాతది అని ఎక్కడో పారేయి సుమా, ఇది నాకు ఉన్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం, దీన్ని ఎలా భద్రపరచాలా అని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకు పెట్టాడు. అధునాతమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న హాలులో గోడకు ఉన్న ఆ గడియారం ఒక యాంటిక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని, అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్టుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారు అనే తన అరుపులకు అతను హడలిపోయి స్టోర్ రూమ్లో పడేసిన దాన్ని తుడిచి తెచ్చి మళ్ళీ పెట్టాడు. దీన్ని కదపకండి ఆదేశించాడు తను. మనోజ్ లోపలికి వచ్చి పడక గదిలో ఒక కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టుకుని ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యని తను పెళ్లి చేసుకోవటమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేస్తున్నట్టుగా చిత్కారం చేస్తుంది. అతని కళ్ళెదుట ఆ రోజు తన కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపులు తీసిన అమూల్య రూపమే మెదులుతోంది. మీరు మనోజ్, ఆ అమ్మాయి కళ్ళల్లో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు విహల్వం అవుతుంది. ఒక వ్యక్తి గురించి విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం పూర్తిగా శివయ్యనని తనకు తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వటానికి వచ్చినప్పుడు తన మనసులో అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకు గుర్తుకొస్తున్నాయి. కారులో వెళ్తుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవలసిన ప్రయాణికుడిగా అనిపించటం కూడా గుర్తుకొస్తోంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతోంది. తన మనసులో ఆనాడు కలిగిన దానికి ఆ రోజు ఎంతో సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపమని బాధపడ్డాడు. ఇప్పుడు అనిపిస్తుంది, ఆ అనిపించటంలో తన ప్రమేయం ఏమీ లేదు, తన కేవలం నిమిత్తమాత్రుడు. అమూల్యను తను పెళ్లి చేసుకోవటమా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పెళ్లి గురించి తను పెద్దగా ఆలోచించిన మాట నిజమే. ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఊహలు అల్లుకొని తీరుబడి తనకు లేని మాట వాస్తవం. ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనే ఆలోచన తనలో రేకెత్తించేటటువంటి ప్రత్యేకమైన అమ్మాయి కూడా ఇంతవరకు తటస్థపడలేదు. పోనీ ఇది ఒక అందుకు మంచిదే. అమూల్యని వెతకటంలో ఏ రూపంగానైనా తనకు వీళ్ళంతా సాయపడతారు. అమూల్యను ఒక్కసారి చూసి శివామరణం తర్వాత ఆమెను అనునయించే అవకాశం దొరకనందుకు తన క్షమాపణ చెప్పుకోగలిగితే ఒక్క క్షణం దొరికితే చాలు. తను దానికోసమే ఓర్మితో ఎదురు చూస్తున్నాడు. తర్వాత దాదాపు 20 రోజుల అనంతరం మనోజ్ ఆఫీసులో కూర్చొని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవర్ మీద చాలా కుదురుగా, నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్లో ఇంగ్లీష్లో తన పేరిట అడ్రస్ రాసి పైన పర్సనల్ ఉంది, ఫ్రమ్ అడ్రస్ లేదు. మనోజ్ కనుబొమ్మలు ముడిపడగా ఆ కవర్ చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్న ఉత్తరం అది. కానీ అతని గుండెల్లో కాళ్ళ కింద డైనమైట్ పేలబోతుందన్న అలజడి సృష్టించింది. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి అమూల్య నమస్కరించి వ్రాయినది. నేను త్వరలో హైదరాబాద్ వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి, అర్జెంటుగా మాట్లాడాలి. నేను హైదరాబాద్ సరిగ్గా ఎప్పుడు వస్తానో చెప్పలేను. రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయించి టైం లేదని కానీ ఎవరినీ కలవను అని కానీ అనకండి. ఈ ఒక్కసారి మీరు శివాని దృష్టిలో ఉంచుకోనైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు అమూల్య. మనోజ్ ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది. 4 రోజుల క్రిందటి తారీఖు చూపిస్తోంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానికి చెప్పాలని అనిపించింది.
ఫోన్ చేయటానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలో సందేహంగానే ఆగిపోయాడు. ముందు అమూల్యని రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని. ఆ అమ్మాయి చెప్పబోయేదేమిటో ముందు తను వినాలి. తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తోందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీసులో సెక్రటరీ ఇంట్లో మాణిక్యానికి అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తను ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంటు పనిలో ఉన్నా వెంటనే తెలియజేయమని ఆదేశం ఇచ్చేశాడు. ఈ సంగతి ఇంకెవరికీ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతని క్షణం ఒక యుగంలా అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటే అతనికి ఆతృత, ఆశ. అమూల్య కంఠం కోసం అతని మనసు తప్పిస్తున్నట్టుగా ఎదురు చూస్తోంది. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్ళీ నెలలో 4వ తేదీ వచ్చింది. అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకు నెల మీద ఒక రోజు గంటన్నర అయింది. వస్తానని రాసింది, రాలేదు. ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తనకు దగ్గరకు రావాలని అభిప్రాయం మార్చేసుకుందా? పోనీ ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేస్తే పోయేదిగా. తనకి ఎదురు చూడటం ఈ అశాంతి తప్పేది కదా. అవును, నిజమే. తను తన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆవిడిగారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆమె గారికి ఏం జాలి? అసలు ఇలాంటిది జరుగుతుందని తన ఊహకు అందుతుందా?